అమరావతి జై ఆంధ్రప్రదేశ్. ఈరోజు ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఏంటండి, ఇది రాజధాని కాదు, నదీ గర్భం. ఇక్కడ మౌలిక సదుపాయాలు ఏవీ లేవు. సీఎం గారు ఎక్కడుంటే అదే రాజధాని. ఏంటి ఆ మాటలు? ఇప్పుడు మేము ఒకటి అడుగుతున్నాం, తాడేపల్లిలో ఉన్నది మీ ఇల్లు కాదు, దయ్యాల కొంప అంటాం. నిజమైపోద్దా? లేదు కదా. మీకు అంటే మీకు ఎంత బాధో, మీ ఇల్లు కాదు అది దయ్యాల కొంప అంటే, దయ్యాలు నివసించే కొంప అంటే మీకెంత బాధో. ఒక రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్న సమయంలో మీరు ఇలా బయటకు వచ్చి, ఇప్పుడు పాపం దుప్పటి కప్పుకొని పడుకున్నారు మీరు మీ వాళ్ళంతా, మళ్ళీ ఇప్పుడు బయటకు వచ్చి ఇలా మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్ అండి? మీరు ఎందుకు మాట్లాడుతున్నారో అది విషయం తెలుసు. ఎందుకంటే మీరు కళ్ళకంటున్నారు కదా, 11 సీట్లకే కాదు పరిమితం, మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ జరుగుతాయి, మళ్ళీ మేము అప్పుడు అధికారంలోకి వస్తామని రప్ప నరుగుతామని చెప్పుకుంటున్నారు కదా మీరు మీ వాళ్ళంతా. మళ్ళీ అప్పుడు వచ్చి మళ్ళీ రాజధానిని నాశనం చేయాలి, మళ్ళీ ముక్కలు చేయాలని ఏదో ఆలోచిస్తున్నారు. కానీ బాబు గారు ఇదేవి జరగకుండా ఉండాలని చెప్పేసి పార్లమెంటు అంటే కేంద్రంతో కలిసి పార్లమెంట్లో రేపు బడ్జెట్ సమావేశాల్లో దీనికి ఒక చట్టబద్ధత తీసుకురాబోతున్నారు. ఎక్కడ చట్టబద్ధత వస్తే ఏం చెయ్యాది కాదని చెప్పి ఈ రకంగా కుట్రలు కుతంత్రాలు అన్నీ మనసులో పెట్టుకొని ఏం చేయాలో అర్థం కాక ఇలాంటి మాటలన్నీ మా మీద విసురుతున్నారు. గతంలో 5 ఏళ్ళు మీరు తీసుకున్న మూర్ఖత్వపు నిర్ణయానికి 5 ఏళ్ళు పిల్లల్ని ఇంటిని అన్నిటినీ మర్చిపోయి 5 ఏళ్ళు నడి రోడ్డు నిలబడి ఉద్యమం చేసాం ఏడ్చుకుంటా. మా ఏడుపే తగిలిందో రాష్ట్ర ప్రజలందరి బాధ మీకు తగిలిందో, ఆ ఉసురు తగిలిందో కానీ 11 సీట్లకు పరిమితం అయిపోయారు. అయినా సిగ్గు రాలేదు. ఇంకా అంటే ఆ 11 కాస్త ఇంకొకటి చేసుకునేదాకా మీకు తృప్తి ఉండదేమో నాకు తెలిసి. ఎలా మాట్లాడుతున్నారు అసలు? అది ఒకప్పుడు మీరు అసెంబ్లీ సాక్షిగా మీరు ఒప్పుకోలేదా? ఇది విజయవాడ గుంటూరు మధ్యలో నడిబొడ్డు ప్రాంతం అయితే రాజధానికి అనుకూలంగా ఉంటుందని, ఇక్కడ నది కృష్ణా నది నీరు అన్నీ అందుబాటులో ఉంటాయని చెప్పి ఒకప్పుడు మీరు ఒప్పుకున్నదే కదా. మరి మీరు ఒప్పుకున్న నోటితోటి మళ్ళీ ఈరోజు ఇక్కడ రాజధాని లేదని ఎలా అంటారు? అంటే అధికారంలోకి రాగానే అన్నారు దీన్ని ఎడారి అన్నారు, శ్మశానం అన్నారు, ఇది భ్రమరావతి అన్నారు, ఇక్కడ ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందన్నారు. మరి అన్నిటినీ తిప్పికొట్టాం న్యాయస్థానాల ద్వారా. మేము కూడా న్యాయస్థానాలని చేసుకొని మీకు మీద వ్యతిరేకంగా మేము కూడా వెళ్ళి, మీరు రైతుల మీద ఏ ముఖ్యమంత్రి ఎప్పుడు వెళ్ళలేదు, కానీ మీరు వెళ్ళారు. మీకు వ్యతిరేకంగా మేము కూడా న్యాయస్థానాలను ఆశ్రయించాము. అలాగే అక్కడి నుంచి వచ్చిన తీర్పుల్ని మేము గౌరవించాం, మీరు గౌరవించకపోబట్టే ఈరోజు ఇంకా 3 రాజధానుల బిల్లు అనేది సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి, అది ఇంకా తీర్పు రాలేదు కాబట్టి ఏదో వస్తుందని మీరు అనుకుంటున్నారేమో. అదేమీ రాదు, తీర్పు రాదు. ఎందుకంటే రేపు చట్టబద్ధత ఒకవేళ పార్లమెంట్లో అది చట్టబద్ధత కల్పిస్తే కనుక కేంద్రం వెంటనే ఈ కేసు కూడా కొట్టేస్తారు. కాబట్టి ఇవన్నీ ఆలోచించుకొని వీళ్ళని ఎలాగైనా మళ్ళీ మభ్యపెట్టాలి అని చెప్పి మేము ప్రశాంతంగా ఉన్న వాళ్ళని మళ్ళీ మేలుకొల్పి మరీ తన్నించుకోవడం అంటే ఇదే. కాబట్టి మీరు ఇంకా అంటున్నారు కదా, ఇక్కడ రోడ్లు లేవు, మౌలిక వసతులు లేవు, కరెంట్ లేదు, నీరు లేదు. మీ ఇంట్లో నీరు రావట్లేదా? కోటవేడు దూరంలోనే కదా ఉంది తాడేపల్లి. మరి మీ ఇంట్లో నీరు రాక ఏం తాగుతున్నారు? మరి మీరు మీ ఇంట్లో కరెంట్ లేకపోతే ఏం వాడుకుంటున్నారు? మరి మీరు అంతెందుకు, రేపు మీ ఎమ్మెల్యే క్వార్టర్స్ కూడా రెడీ అవుతున్నాయి కదా, అక్కడికి వచ్చి ఉండేది మరి మీరేగా, మీరు ఒక ఎమ్మెల్యే కదా. మరి రేపు రాబోతున్నారు కదా అక్కడికి, అక్కడ ఏం ఉన్నాయో లేదో మరి వెళ్ళి చెక్ చేసుకోపోయారా? గతంలో అంతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాళ్ళు, ఇవన్నీ గ్రాఫిక్స్ అనేవాళ్ళు. అప్పుడు సవాల్ ఇసిరినా కూడా వాళ్ళు ఏం తీసుకోరు వాటిని. ఇంకా వాళ్ళకి సవాల్ ఇసరడం కూడా వేస్టే. మేము నిజాలు తెలుసుకోండి, వాళ్ళు నిజాలు తెలుసుకోలేరు. నిజాన్ని చూసినా కూడా దాన్ని అబద్ధమనే అంటారు. అది అలవాటు అయిపోయింది వాళ్ళకి. ఆ అబద్ధాలనే ప్రజలకు చెప్పాలని చూస్తున్నారు. ప్రజలు అంత పిచ్చోళ్ళు కాదు. ఒకప్పుడు నమ్మారు, ఒక ఛాన్స్ అన్నారు, ఏదో నవయువకుడివి ఉద్ధరిస్తామనుకున్నారు. తమ పరిపాలన ఏందో చూశారు, వచ్చాక చూశారు. ఇంకా ఈయన వల్ల కాదు, అసలు యువకుడైనా కూడా ఆయన స్వార్థం ఏదో ఆయనే, కానీ ప్రజల శ్రేయస్సు అనేది ఆయనకి అవసరం లేదు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లే ఈ అంత శక్తి సామర్థ్యాలు ఆయనకి లేవు. ఇదల్లా బాబు గారికే సాధ్యం అని చెప్పి ప్రజలు తెలుసుకున్నారు. మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చుకున్నారు. కాబట్టి ఇలాంటి కుట్రపూరితమైన ఆలోచనలు ఎక్కడైనా మానుకొని మీ పనేదో మీరు చూసుకుంటే మాకు మంచిది, మీకు మంచిది. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. 11 సీట్లు వచ్చిన మాజీ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఎంత దారుణంగా అంటే అంత దారుణంగా మాట్లాడారు. ఇక్కడ రాజధాని ఏ ప్రాంతంలో ఉందన్నారు, నది గర్భంలో ఉందన్నారు. అసలు రాజధాని ఏ ప్రాంతంలో ఉంది అనే ఒక అవగాహన లేకుండా నోటికి ఎలా వస్తే అలా మాట్లాడుతున్నారు. వారు లండన్ ట్యాబ్లెట్లు అయిపోయినాయి, ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఏ విధంగా నీళ్లు ఉండయి, ఒక ప్రాంతానికి నీళ్లు ఏ దిక్కున ఉండాలి, వాస్తురీత్యా శాస్త్రరీత్యా ఈ 2 మాటలు తెలిస్తే అవగాహన చేసుకోమనండి. ప్రతి ఇంటికి ఉత్తరాన నీళ్లు ఉండాలి.
ఉత్తర ఈశాన్యంలో ఇంకా వాటర్ ఉండాలి. రాజధానికి ఎక్కడ వాటర్ ఉంది తెలుసుకోండి. తెలియకపోతే ఖచ్చితంగా రాజధాని ప్రాంతానికి ఉత్తర వాహినిగా ఉత్తర ఈశాన్యంగా నీరు ప్రవహిస్తుంది. ఇది ఒక ప్రాంతానికి వాటర్ రిసోర్సెస్కి నెంబర్ 1 ప్లేసు. ఇది ఒకళ్ళు చెప్తే ఏర్పరచుకునేది కాదు, ఇంకొకళ్ళు చెప్తే తోసిపుచ్చేది కాదు, వారి నోటికి వచ్చినట్లు మాట్లాడటానికి. పైపెచ్చు నీరు పైనుంచి ఇక్కడికి వచ్చి కృష్ణా నది ఎక్కడో మహారాష్ట్రలో పుట్టింది, ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ ప్రాంతంలో ఇక్కడ వాళ్ళకి బాగా అదును పొదునుగా ఉపయోగకరంగా ఉండి థర్మల్ పవర్ పాయింట్ కోసం ఇక్కడ రిజర్వ్ వాటర్ నిల్వలో ఉండి దానికి సపోర్ట్గా ఏనాడో బ్రిటిష్ వాళ్ళకి ముందు స్టార్ట్ చేసి దాని తర్వాత గట్టిపరిచిన ప్రకాశం బ్యారేజ్ అండదండగా ఉండి ఆ తర్వాత వదిలితే నీళ్ళు ఎక్కడికి పోతే వెంటనే సముద్రంలోకి వెళ్తాయి. ఇది గర్భమా? ఇది గర్భమా? ఒక మాట మాట్లాడాలి. గర్భం అంటే ఏంటి అసలు? ఆ గర్భం అనే మాటకు అర్థం ఏంటి? నిల్వ. ఇది నిల్వ ఉండే ప్రాంతమా? వాటం బాగా అనువుగా ఉండే ప్రాంతం. పైపించి దీనికి ఎటువైపు ఉంది? రాజధాని ప్రాంతం దక్షిణంగా మెరకగా ఉంది. ఈ చిన్న విషయం కూడా తెలియకుండా నోటికి ఎలా వస్తే అలా మాట్లాడొద్దు దయచేసి. ఇంకా ఏం మాట్లాడుతున్నారు? ఇక్కడ రోడ్లు లేవు, విద్యుత్ లేదు, ఈ ప్రాంతంలో సరైన మౌలిక సదుపాయాలు లేవని. సరైన మౌలిక సదుపాయాలు లేకుండే ఈ కోస్టల్ బెల్ట్ అంతా డెవలప్లో ఇదివరకే ఉందా? ఇదివరకే బిఫోర్ ఇండిపెండెన్స్ ఈ ప్రాంతం రాజధానిగా చేయాలని ప్రపోజల్లో ప్రతిపాదనలో ఉందా? ఈ మాత్రం ఉందా తెలుసా మీకు? కర్నూలు రాజధానిగా చేసినప్పుడే ఈ ప్రాంతం రాజధాని ప్రాంతంలో ప్రతిపాదనలో ఉంది. ఒక రాజధాని ప్రాంతంగా ఏర్పాటు చేయాలంటే ప్రతిపాదనలో ఉండాలంటే ఇక్కడ ఉండాల్సింది మౌలిక వస్తువులు అన్ని హంగులు ఉన్న ప్రాంతం. మీరు ఎంతసేపటికి ప్రజల యొక్క దృష్టిని పక్కదారి పట్టించాలని చూస్తున్నారు. ఏ మౌలిక వస్తువులు లేకుండా, రోడ్లు లేకుండా ఇవాళ ఇంత దగద్దుడిగా వాహనాలు తిరుగుతున్నాయని మేమే ఈ ప్రాంత వాసులు మాకు దుమ్ము పడుతుందని కంప్లైంట్ చేసాం. ఇక్కడ ఈ రాజధాని ప్రాంత వాసులమే ఎందుకు కంప్లైంట్ చేసాం? వాహనాల తాకిడి ఎలా ఉందని. మరి రోడ్లు లేకుండా ఎలా జరుగుతుంది ఇదంతా? వాటర్ లేకుండా ఎలా కట్టుబడులు జరుగుతున్నాయి? నీ నోటితోనే మాట్లాడే ఇక్కడ నీళ్ళు 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 అని, మళ్ళీ ఇక్కడ ఏమీ లేవని ఎలా చెప్తున్నావు నువ్వు? అసలు ఈ ప్రాంతం దేనికి పనికిరాదని ఎలా మాట్లాడుతున్నావు? ఎక్కడ ఉంటే ముఖ్యమంత్రి అక్కడ రాజధానా? అంటే నువ్వు రోజుకు చాటు ఉంటావు, లండన్లో ఉంటుందా? నువ్వు అన్న మాటలు అయ్యాగా గతంలో. ఇక నీకు భవిష్యత్తులో ముఖ్యమంత్రి అనే పదం వినటానికి కూడా నువ్వు పనికిరావు. కాబట్టి నువ్వు ఆ అక్కస్సుతో ఇప్పుడు 11 వచ్చినాయి, రేపు ఒకటే ఏకోనారాయణ దేకోనారాయణ అన్నట్టుంటుంది నీ బతుకని. ఇంకా ఏమీ చేయలేక నువ్వు రోడ్డును పడి ఈ రకంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇప్పుడిప్పుడే అభివృద్ధిలో అడుగులేస్తున్నారు. నేను చేసిన దుశ్చర్యలకి పాపాలకి నాకు తెలిసి 30 ఏళ్ళు కోలుకోకూడదు. అరేరే వీళ్ళు మంచి వైపు అడుగులేస్తున్నారు అని అక్కసు ఎలగక్కటానికి ఇలా నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు పక్క రాష్ట్రాల వాళ్ళతో చేతులు కలిపి నువ్వు కలపచ్చు. ఎప్పుడు మంచి కోసం డెవలప్మెంట్ కోసం చేతులు కలపాలి. లోపల ముసుగు దొంగలు చేతులు కలిపి ఆఖరికి కరోనా వచ్చి ఇక్కడ కటకట్లాడుతున్నా కానీ మా ఆ రోడ్డు దాటి రావద్దన్న సిగ్గు లేకుండా వెళ్ళి రేత్రి వాళ్ళతో మంత్రాలు చేసిన నీచపు సంస్కృతి కలిగిన వాడివి నువ్వు. ఇంక నువ్వు ఎంతకు మించి ఏం మాట్లాడతావు? ఇంకెంతకు మించి ఏం మాట్లాడలేవు. ఎంతకీ నీకు అభివృద్ధి అనే మాటకి అర్థం తెలీదు. నీకు తెలిసిందల్లా ఒకటి దోచుకోవటం, రాష్ట్రాన్ని సర్వనాశనం చేయటం. నువ్వే కన మళ్ళీ వచ్చుంటే పొర్రపాటున రాష్ట్రం ఎప్పుడో మట్టి కొట్టుకుపోయేది. కొండల్ని మట్టి చేసి నేల చేసావు. ఆ మట్టిని కూడా తవ్వి గర్భంలోంచి నువ్వు అన్నావు చూడు, గర్భంగా తవ్వి నువ్వు ఇసుక అమ్మావు చూడు పక్క రాష్ట్రానికి దారుణంగా. ఈ బతుక్కి మనకి నీళ్లు తేవటం చేతకాలేదు, కరెంటు తేవటం చేతకాలేదు, కరోనా వస్తే సపోర్ట్ చేసుకోవడం చేతకాలేదు. నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావు అంటే ఇంకా నీ మాటని నీ ఆలోచనని విన్నా కానీ ఆ విషపు గాలి సోకితే ఎలా భస్మం అయిపోయి రోగాల పాలవుతాం అలా జరుగుతుంది. నువ్వు ఇలాంటి నీచపు మాటలు ప్రతిపాదనలు ప్రేరణ వినటానికి ప్రజలు సిద్ధంగా లేరు, అంత టైము లేదు. అన్నీ మానుకొని గొలుకులు వేసుకోవడం మంచిదని తెలియజేయండి.